హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ సురేష్ సిమెన్ ద మర్చెంట్ నేవీ. సో, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వడానికి చాలామంది కొత్త వారికి కొద్దిగా తెలీదనమాట. సో, ఎలా ఎళ్ళాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఏ కోర్స్ చేయాలి? క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? అనేది చాలామంది తెలీదనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో, దయచేసి లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. మీకు ఈ వీడియోలో డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. సో, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మీకు మెర్చెంట్ నేవీలో రావడానికైనా అందులో ఏ డౌట్స్ అయినా సరే కామెంట్ చేస్తేనే దాన్ని చూసి నేను కామెంట్ చూసి వీడియో చేయడానికి నాకు కొంత సపోర్ట్‌గా ఉంటదనమాట. సో, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే మీకు ఏ డౌట్స్ అయినా సరే, మెర్చెంట్ నేవీలో ఏ డౌట్స్ అయినా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసే ముందు ఈరోజు మనం 3 టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ వన్ క్వాలిఫికేషన్ ఏంటి? సెకండ్ వన్ ఏం కోర్సులు చేయాలి? థర్డ్ వన్ ఏజ్ లిమిట్ ఎంత? ఎంత నుండి ఎంత నుండి ఎక్కడి వరకు మనకు ఎలిజిబుల్‌గా ఉంటాం? ఏజ్. ఈ 3 టాపిక్స్ ఈరోజు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. డన్? డన్. ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిఫికేషన్. మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ మనకెంత ఉండాలి? సో, మర్చెంట్ నేవీలో జాయిన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ 10థ్ బేసిక్ ఫ్రెండ్స్. 10థ్ 10థ్ క్లాస్‌తో స్టార్ట్ అవుద్దనమాట. 10థ్, ఇంటర్, డిగ్రీ. ఈ 3 బేసిక్‌తో మనం మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వచ్చు. అది క్రూ. ఓన్లీ క్రూ రేటింగ్స్ మాత్రమే ఈ 3 డిగ్రీస్‌తో మనం జాయిన్ అవ్వచ్చు మర్చెంట్ నేవీలో. సో, 10థ్ బేసిక్స్ అయితే ఫ్రెండ్స్ కొద్దిగా డల్‌గా ఉంటదనమాట. 10థ్ కాకుండా మీరు 10థ్‌తో అయినా ఎళ్ళొచ్చు. సో, ఎళ్ళకూడదనేసి రూల్ ఏం లేదు. 10థ్‌తో కూడా ఎళ్ళొచ్చు. కానీ మీరు ఇంటర్ గాని, డిగ్రీ గాని చేస్తే కొద్దిగా మీ రెజ్యూమ్‌లో చూడడానికైనా సరే కొద్దిగా కంఫర్టబుల్‌గా అందులో కంపెనీ గాని, ఏది గాని సెండ్ చేసేటప్పుడు రెజ్యూమ్ చూడడానికి కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి అది మన పర్సనల్ ఒపీనియన్. సో, ఈ రోజుల్లో ఎవరైనా సరే ఇంటర్, డిగ్రీ చేస్తున్నారు కుర్రోళ్ళు. చేసేటప్పుడు కూడా ఇలా 10థ్ క్లాస్ కాకుండా 10థ్ క్లాస్ అంటే ఏజ్ కొద్దిగా ఎక్కువైపోయినోళ్ళు గానీ, చదవడానికి మనకి కొద్దిగా ఎలిజిబుల్‌గా లేపోను గానీ, కొద్ది సమస్యల వల్ల 10థ్ క్లాస్‌తో ఆపేసి 10థ్ క్లాస్ వరకే చదివేసి విడిచిపెట్టేస్తున్నారనమాట. సో, ఏజ్ ఉన్నోళ్ళు గానీ, ఏదైనా సరే 10థ్ కాకుండా ఇంటర్, డిగ్రీ చేస్తే మీరు కొద్దిగా కంఫర్ట్‌గా ఉండేసి మీ డిగ్రీ గూడా చూపించడానికి బావుంటది ఫ్రెండ్స్. సో, ఇంటర్, డిగ్రీ చేసేటప్పుడు కూడాన మీరు కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మీకు ఆ సిప్‌లో గాని, ఆఫీస్‌లో గాని, ముంబైలో గాని ఎక్కడైనా సరే చాలా ఫ్రీగా హ్యాండిల్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు అడిగే ప్రశ్నలకు గాని, క్వెషన్స్ గాని ఏదైనా సరే ఫ్రీగా హ్యాండిల్ చేస్తారనమాట. హిందీ, ఇంగ్లీష్ మస్ట్‌గా ఉండాలి ఫ్రెండ్స్. సో, హిందీ అయినా కొంతవరకి వచ్చేస్తే మీరు ముంబైలో ఎక్కడ ఆఫీసులకెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడడానికి అయినా సరే, ఏజెంట్‌లతో మాట్లాడడానికైనా సరే, హిందీ వస్తే మీరు ప్రాబ్లమ్ క్లియర్‌గా హ్యాండిల్ చేసేస్తారు. సో, సిప్‌లోకెళ్ళిన తర్వాత మీరు హిందీ కొద్దిగా టచ్‌లో ఉన్నా సరే సిప్‌లోకెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీ కంఫర్టబుల్‌గా వాళ్ళు కమ్యూనికేషన్‌లో మొత్తం హిందీ ఉంటది ఫ్రెండ్స్. మన ఇండియన్ క్రూ అయితే కూర్చున్నట్టుగుంటే ఇండియన్ క్రూలో ఇ ఓన్లీ ఇండియన్స్ ఉంటారు కాబట్టి హిందీ మాట్లాడతారు ఓవరాల్‌గా. హిందీ మీకు కంఫర్టబుల్‌గా వచ్చేస్తది. సో, ఇంగ్లీష్ అంటే మిక్స్డ్ క్రూ. మిక్స్డ్ క్రూలో అంటే ఇండియన్స్ ఉంటారు, ఫిలిపిన్స్ ఉంటారు, మయన్మార్ ఉంటారు, ఇండోనేషియా ఉంటారు. అందరూ ఉంటారనమాట వరల్డ్ వైడ్. సో, వాళ్ళతో మనకి హిందీ అలవాటు ఉండదు కాబట్టి, వాళ్ళకి రాదు కాబట్టి ఇంగ్లీష్ మస్ట్. సో, ఇంగ్లీష్, హిందీ తప్పగా మీరు కొద్దిగా టచ్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. నంబర్ 1 మీకు డౌట్ క్లియర్ అయిందనుకుంటాను. నంబర్ 2 కోర్స్. కోర్స్ ఏం చేయాలి? కోర్స్ అంటే మీరు 10థ్, ఇంటర్, డిగ్రీ అయిపోయాక కోర్స్ మీకు ఓపెన్ సీడీస్ అయితే 5 కోర్స్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ సీడీస్ అయితే 5 కోర్స్ చేయాలి. అది ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా సరే 15 రోజులు చేయాలి ఫ్రెండ్స్. 15 ఓవరాల్‌గా మొత్తం టోటల్ డేస్ కౌంట్ చేసుకుంటే 30 డేస్ ప్రాసెస్. సో, కోర్స్ చేసేస్తాం. నెక్స్ట్ మనకు అందులో విండోస్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ కోర్స్ చేసేసిన తర్వాత మనకి సీడీసీ అంటే ఇచ్చేస్తారు. నెక్స్ట్ అవన్నీ ప్రాసెస్ ఓవరాల్‌గా ఒక 30 డేస్. ఓకే. 30 డేస్ ప్రాసెస్ ఓన్లీ ఓపెన్ సీడీసీ. జీపీ రేటింగ్ మీద ఎళ్ళాలి ఫ్రెండ్స్. జీపీ రేటింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ 6 మంత్స్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. 6 మంత్స్. జీపీ రేటింగ్ 6 మంత్స్ ట్రైనింగ్ చేసుకొని నువ్వు ఆన్ బోర్డ్‌కెళ్ళొచ్చు. 6 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఫ్రీగా
ఇంటికాడ ఉంటే వాళ్ళు అప్పుడే ఇంటికాడ నువ్వు జాబ్ గురించి ఇంటికాడ వెయిట్ చేయాల్సొస్తది. నెక్స్ట్ సీడీసీ గురించి అప్పుడే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. వచ్చేస్తది. జీపీ రేటింగ్ 6 మంత్స్. ఓన్లీ 6 మంత్స్. అందులో గూడా ఈ కోర్స్ ఎస్‌టీసీడబ్ల్యూ కోర్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అడ్వాంటేజర్‌గా ట్యాంకర్ కోర్స్ చేయొచ్చు. ఎల్‌పీజీ ట్యాంక్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. అది క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏంటి మనకుండాలి? 10థ్, ఇంటర్, డిగ్రీ ఈ 3 మీద ఎళ్ళొచ్చు. దీనికి కోర్స్ ఏడుండాలి? ఓపెన్ సీడీఎస్ అయితే 15 డేస్ ఉండాలి. అదే ఓవరాల్‌గా 30 డేస్ కోర్స్ కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ జీపీ రేటింగ్ 6 మంత్స్ ట్రైనింగ్ అదుండాలి. ఓకే. డన్. అండ్ లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి? మనకి ఏజ్. ఏజ్ ఉండాలనేసి ఇది ఏజ్ గూడా లిమిట్ ఉంది ఫ్రెండ్స్. సో, ఏజ్ ఎంతుండాలంటే 18-25. 18-25 ఈ 25 బిలోయే మీరు జీపీ రైటింగ్ చేయగలరు ఫ్రెండ్స్. 25 అబోవ్ అయితే జీపీ రైటింగ్ నో వే. కానీ ఓపెన్ సీరీస్ మాత్రం 25 అబోవ్ గూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ అది వేరే ప్రాసెస్ ఫ్రెండ్స్. దాని గురించి ఓపెన్ సీరీస్ గురించి మనం మాట్లాడాలి అంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని గురించి వివరిస్తాను. సో, ఏజ్ అంటే 18-25. 25 అవతలైతే మీకు జీపీ రైటింగ్ అవ్వదు. 25 బిలోయే 18-25 చేసుకోండి ఫ్రెండ్స్. సో, మీరు 18కి మీ డిగ్రీ అయిపోద్ది కాబట్టి 1 ఇయర్ గ్యాప్ ఇచ్చేసి ఇవన్నీ తెలుసుకొని 19 ఇయర్స్‌కి మీరు ట్రైనింగ్ అయిపోతే చాలా బావుంటది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆన్ బోర్డ్‌కి 21 ఇలాగా మీరు ప్రాసెస్ అయిపోద్ది. 25 ఏజ్‌కి మీరు స్టెబిలిటీగా మెర్చెంట్ నేవీలో మంచి జాబ్ సంపాదించి సాలరీ గూడా లక్షల్లో మీరు ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ క్రూ. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 3 టాపిక్ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. క్లియర్ అయిందనుకుంటే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే మీకు నెక్స్ట్ వీడియో ఏంటనేది నాకు అర్థమవుతది. ఏం చేయాలనేసి మీకు గూడా అర్థమవుతది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. జై హింద్.